మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద సకల సౌకర్యాలు కల్పించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి మున్సిపల్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ నాయకులు, పలు ఆలయాల చైర్మన్లు, వివిధ కాలనీల అభివృద్ధి కమిటీ అధ్యక్షులతో కలిసి మున్సిపల్ అధికారులను కలిసిన మేయర్ వినతి పత్రం అందజేశారు. పాలకవర్గం లేనప్పుడు అధికారాలన్నీ మీ అదే మీదే అంటే ఇన్ ద సెన్స్ వ్యవస్థది మేయర్ కౌన్సిల్ అబ్సెన్స్లే కదా స్పెషల్ ఆఫీసర్ వచ్చింది. సో మేయర్ కౌన్సిల్ ఉన్నప్పుడు ఎట్లుంటారు, స్పెషల్ ఆఫీసర్ పాలన కూడా అట్లే ఉండొచ్చు. అయితే ఇంకా డిసిషన్ తీసుకోలేదు సార్. స్పెషల్ ఆఫీసర్ నోటీస్లో పెట్టారు. ఏదంటే తన్ని కూడా కలవమంటే కలుస్తాం. ఫోన్ చేయండి, ఫోన్ అన్న ఏమన్నా ఈరోజు పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ మరియు మా ప్రియతమ నాయకులు మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా నాయకులు, వివిధ కాలనీల గుడుల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి చైర్మన్లు, పెద్ద మనుషులు అందరు కలిసి పీర్జాదిగూడ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కమిషన్ గారిని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాన్ని ఎంతో రంగరంగ వైభవంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మరి చేసినటువంటి సందర్భము. పోయిన సంవత్సరం ఇదే కమిషనర్ గారు కూడా మన పీర్జాదిగూడ కార్పొరేషన్లో మరి నిర్వహణ విధి విధానాలను చూసిరు. కార్పొరేషన్లో ఏ గుడి వద్ద కానీ ఏ కాలనీ ప్రజలకు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా నిర్వహించడంలో ఏ లోట్లపాట్లు లేకుండా చేయాలని, గుడ్లకు రంగులు వేయడం కానీ, పూలతో అలంకరించడం కానీ, లైట్ల అలంకరణ కానీ, భక్తులు బోనాలు తీసేటప్పుడు దారిలో గుంతలు లేకుండా చూసుకోవడం కానీ, లైట్లు కూడా అన్ని స్ట్రీట్ లైట్లు ఉన్నాయా లేదా గుడి చుట్టూ చీకటి లేకుండా చూసుకోవడం కానీ, ఎందుకంటే రాత్రిపూట బోనాలు వెళ్తాయి చాలా కాలనీలలో. ఇవన్నీ కూడా చేయాలని, దానికి తగినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి మరి ఈరోజు కమిషనర్ గారిని మేము వినతిపత్రం ఇచ్చి కోరడం జరిగింది. అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మరి 40 కోట్ల రూపాయలు బోనాల పండుగకు మేము కేటాయిస్తున్నామని చెప్పి గౌరవ మంత్రివర్యులు పేర్కొనడం జరిగింది. మరి మాది కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్కు జిహెచ్ఎంసీ పరిధిలోనే దగ్గరలో ఉంది కాబట్టి మరి కేటాయించినటువంటి డబ్బులు కార్పొరేషన్ కూడా కొంత కేటాయించి మరి గుడ్లకు నిధులు కేటాయించి బోనాలను వైభవంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. జై తెలంగాణ. మన తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ పండుగలు ముఖ్యంగా బతుకమ్మ మరియు బోనాలు. ఈ బోనాలను మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీలలో కొన్ని 1-2 కాలనీలు తప్ప మిగతా కాలనీలు అన్నీ 20 తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది. ఆ 20 తారీఖు నాడు యథావిధిగా మనం గత పాలకవర్గం 4.5 సంవత్సరాలు, తర్వాత 6 సంవత్సరాల్లో ఏ విధంగా మున్సిపల్ నిధులతోని బోనాలను నిర్వహించినామో అలానే బోనాలను నిర్వహించాలని ఇవాళ పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందరము కమిషనర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి కమిషనర్ గారు ఆ వినతి పత్రాన్ని స్వీకరించి దానిలో ఉన్న ఈ బోనాలకు సంబంధించిన ముఖ్యంగా ఫండ్స్ను కేటాయించి గుళ్ళను అందంగా అలంకరించి పండుగ నిర్వహణకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ
ప్రధాన కార్యదర్శి గారు, అట్లా మా కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, కాలనీ పెద్దలు, గుడ్ల పీర్జాదిగూడ కార్పొరేషన్లో 100 గుళ్ళ నిర్వాహకులు అందరూ కలిసి ఈరోజు పీర్జాదిగూడ కార్పొరేషన్ కమిషనర్ గారిని గత 5 సంవత్సరాలుగా పీర్జాదిగూడ కార్పొరేషన్లో బోనాల పండుగ ఎంత అంగరంగ వైభవంగా చేశామో, ఎట్లాంటి ఏర్పాట్లు మన పాలకవర్గం నుంచి, మన మున్సిపల్ నిధుల నుంచి, జనరల్ ఫండ్ నుంచి చేశామో ఈసారి కూడా అలాగే చేయాలని చెప్పి కమిషనర్ గారికి మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి, ప్రతి దానికి సహకరిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వారి యొక్క సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా, ఎందుకంటే బోనాలు అనేది తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఆషాఢ మాసం బోనాలు అటు గోల్కొండ నుంచి మొదలు పెట్టుకుంటే అటు లష్కర్ బోనాలు కానీ, లేకపోతే సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు కానీ, హైదరాబాదు ఇట్లా మన పీర్జాది కూడా ఇట్లా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల బ్రహ్మాండంగా చేసుకునే ఒక పండుగ, ఒక సెంటిమెంట్తో కూడి పండుగ, అమ్మవారిని పూజించుకునే పండుగ. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ నిధుల్లోంచే మన ప్రజలు కట్టిన ట్యాక్సుల్లోంచే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం మంచిగా చేయాలి. 5 సంవత్సరాలు ఎలా చేసామో ఈసారి కూడా అలాగే చేయాలి. దాదాపు 100 పైన గుళ్ళు ఉన్నాయి మన దగ్గర. 100 పైన గుళ్ళకు 20 తారీఖు నాడు ఉన్నది కాబట్టి, సమయం తక్కువ ఉంది కాబట్టి తక్షణమే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి, దానికి కావాల్సిన టెండర్ పాస్ ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేసుకొని, స్పెషల్ ఆఫీసర్కి కూడా వారికి ఉన్న అధికారాలను ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పి, మంచి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.